హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో ఏంటంటే గోబీ పకోడీ చేశాను. ఎలా చేశాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా సింపుల్ మెథడ్. అయితే నేను ఈ గోబీ శుభ్రంగా క్లీన్ చేసుకుని వేడి నీళ్ళు మరగబెట్టి మొత్తం క్లీన్ చేసి ఆల్రెడీ ఆ వేడి నీటిలోనే కొంచెం కుక్ అయినట్టు ఉంటుంది. అది ఒక బౌల్లోకి తీసుకున్నాను క్లీన్ చేసిన తర్వాత. ఒక టీ కప్ ఉంటుంది కదా, టీ కప్తో శనగపిండి, అలానే కార్న్ఫ్లోర్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకున్నానండి టేస్ట్కి. లైట్గా కారం వేసుకున్నాను అండ్ కలర్ కూడా ఫుడ్ కలర్ కూడా రెడ్ కలర్ లైట్గా వేసుకున్నాను అనమాట. ఇది చాలా స్పైసీగా ఉంది, టేస్టీగా కూడా ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఫుడ్ కలర్ కూడా చాలా లైట్గా వేసానండి, ఎక్కువైతే యాడ్ చేయలేదు. కారం కూడా యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మనం ఒక పక్కన పెట్టుకోవాలి. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక గ్లాస్ అంత వాటర్ పోసుకొని, టీ గ్లాస్ అంత వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పకోడీ చాలా టేస్టీగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా, లేదంటే ఏదైనా కర్రీస్కి మనకి నంచుకోవడానికి అన్నట్టుగా బాగుంటుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఇగో ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. వాటర్ అంతా మిక్స్ చేసి కలిపిన తర్వాత బాగుందా? కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. కలర్ కూడా లైట్గానే యాడ్ చేశానండి. ఇదంతా కారం, తర్వాత కొంచెం మసాలా పొడి, దానివల్ల కలర్ వచ్చింది. స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి. సరిపడేటట్టు ఆయిల్ హీట్ చేసుకొని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం చక్కగా హీట్ అయిన ఆయిల్లో మనం వేసుకోవాలన్నమాట ఈ మిశ్రమాన్ని. చాలా సింపుల్ మెథడ్ అండి, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చింది ఏంటి అన్నది. ఈ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత నేను ఒక ట్రిప్లోనే వేసేసానండి. కొంచెమే కదా అలా చేసుకున్నాను. చిన్న పువ్వు ఒక 20 రూపీస్కి ఇచ్చారు. ఇప్పుడు సీజన్ కదా అది. ఇగో ఈ విధంగా నేనైతే వేసుకున్నాను. మళ్ళీ టర్న్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాగా ఫ్రై అవ్వాలి కదా. ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది స్నాక్స్ లాగా. ఏదైనా పప్పుచారు అటువంటి పెట్టుకునేటప్పుడు సాంబార్లో కూడా బాగానే ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా క్యారియర్లో స్నాక్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అని నేను తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఇలాగా రెడ్గా ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ టర్న్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట, బాగా వేగింది అనిపించినప్పుడు. ఈ ఛానల్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చాలా సింపుల్గా బాగుందండి, బేగా అయిపోయింది కూడా. కాకపోతే ఇది వేడి నీటిలో కొంచెం క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసేసుకొని కొంచెం వేడి నీళ్ళు మరగబెట్టి అందులో ఉప్పు పసుపు వేసి కడిగేసుకుంటే ఏమైనా ఉంటే పోతాయి. కొంచెం కెమికల్స్ వేస్తారు కదా, ఇది పురుగులు పట్టకుండా ఉండడానికి చిన్న కెమికల్స్ వేస్తారు. సో మనం వేడి నీటిలో కడిగేసుకుంటే బాగుంటుందన్నమాట. ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ కొంచెం వచ్చింది. ఒక 20 రూపీస్ క్యాలీఫ్లవర్ అండి, ఒక కప్ అంతా శనగపిండి, కార్న్ఫ్లవర్, కొంచెం మసాలా పౌడర్, చికెన్ మసాలా వేసాను, కారం వేసాను, సరిపడేటట్టు ఉప్పు వేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, కలర్ కూడా లైట్గానే ఉంది, రెడ్గా అయితే లేదు. ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అనుకోక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.